ఎక్కువ సేపు చేయాలి అని నా దగ్గర చాలామంది వస్తుంటారు. ఈ ఎక్కువ సేపు ఏంది బాబు అని అడిగితే వాళ్ళకసలు తెలీదు. ఎంతసేపు జేయాలి? ఎంతసేపులో వాళ్ళకి బహిప్రోక్తొస్తది? ఎంతసేపు వాళ్ళ పార్ట్‌నర్ మంచిగుంటది? వాళ్ళ పార్ట్‌నర్‌కి ఆర్గాజం వస్తది అసలు తెలీదు. ఈ ఎక్కువ సేపు ఏంటి? ఈరోజు ఈ ఎక్కువ సేపు అపోహ మనం బ్రేక్ చేద్దాము. ఎంతసేపు దాని గురించి కనుక్కుంటే మనకు ఎక్కువ సేపు గురించి కూడా తెలుస్తది. అయితే నార్మల్ ఈ టైమింగ్ ఏముంటుందంటే వరల్డ్ వైడ్‌లో రిసర్చ్ చేసి ఏం చెప్పారంటే 5-7 నిమిషాలు. 5-7 నిమిషాల్లో మధ్యలోనే చేస్తారు చాలామంది యావరేజ్. ఒక్కొక్కళ్ళు అంటే 4, 3:30, 4 నిమిషాలు కూడా చేస్తారు. కొంతమంది 8, 9 కూడా దీని యావరేజ్ తీస్తే 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. టైమింగ్ ఇది. నేను చెప్పేది టైమింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతది? మీ అంగము యోనిలో ప్రవేశించిన తరువాత. ఇది ఎక్కువ సేపు. ఎక్కువ సేపంటే గంట సేపు మీరు ముద్దు ముచ్చట్లు చేసుకుంటూ మళ్ళా ఒక 5 నిమిషాల్లో పని ముగించేసి అయిపోయింది నేను చేసేసిన గంటన్నర చేసిన అంటే ఇక ముంగటోడు చాలా పరేషాన్ అయితాడు. ఏందిరా బాబు నేను ఒక 5, 10 మినిట్స్ చేసినా ఈయన గంట సేపు అంటున్నాడని ఇక అతనికి ఒక యాంగ్జైటీ, అతనికి ఒక ప్రాబ్లము. అలా ఎప్పుడు చెప్పకూడదండి. చాలామంది నా దగ్గరొస్తారు. దాన్నేమంటారంటే సైకలాజికల్ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఇవి చాలా మంది ఉంటారు. మా ఫ్రెండ్ ఉన్నాడు అట్లా అట్లా వాళ్ళ ఫ్రెండ్ చేయడు, ఎవరు చేయరు. నేను చెప్తున్నాను మీకు 5-7 మినిట్స్ పెనిట్రేటివ్ సెక్స్. మీరు ఇప్పుడొక విచిత్రమైన కేసు నా దగ్గరొచ్చింది. ఆయన ఏమంటున్నాడొచ్చి అంటే నాకు, "సార్ నేను ప్రీ ఫోర్ ప్లే ఏదైతే ఉంటుందో, నేను ఎక్కువ సేపు చేస్తాను సార్" అంటున్నాడు. నాకు టైమింగ్ సార్ మీరు చెప్పారు నాకు 3 భాగాలు డివైడ్ చేయమని. కానీ నేను ఫోర్ ప్లే అయితే నేను 30 మినిట్స్ చేస్తా అంటున్నాడు. 30 మినిట్స్ వరకు ఫోర్ ప్లే చేస్తే, మరి నువ్వు పెనిట్రేటివ్ ఎట్లా అంగం వేసిన తర్వాత ఎట్లా చేస్తున్నావు అంటే, అది జస్ట్ తొందరగా అయిపోతుంది అంటున్నాడు. అతనికి నేను ఒకటే సింగిల్ అడ్వైస్ ఇచ్చిన. డెఫినైట్‌లీ అప్పటిదప్పుడు నువ్వు ఫోర్ ప్లే తగ్గించు బావ అని. ఫోర్ ప్లే చేసుకుంటూ అతని వీర్యం వెళ్ళిపోయేటంత వరకు ఫోర్ ప్లే చేస్తున్నాడు. అది కూడా తప్పు. ఇదంతా ఏందంటే ఆలోచించి అంత బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఫోర్ ప్లే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు కోరికలు పెరుగుతాయి. మీ వీర్యం రెడీ ఉంటది. మీ స్పామ్స్ వచ్చేస్తాయి అక్కడ. బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోతాయి. మీరు కలుస్తారు. మీరు అంటే ప్రతి క్రీడలో పాల్గొంటారు. ఎంజాయ్‌మెంట్ కొరకు. కానీ దేవుడేమంటాడంటే మీకు పిల్లలు కావాలి. మీరు ఫాదర్ కావాలి అన్నట్టుంటది. అందుకే ఏందంటే అక్కడ స్పామ్స్ వచ్చేస్తాయి. అక్కడ రెడీ ఉంటాయి. అప్పుడు ఈ యాక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయితుందో అప్పుడు మీకు ఏమవుతుందంటే వీర్యం బయటికొచ్చేస్తుంది. ఫోర్ ప్లే 30 మినిట్స్ వరకు చేస్తూ ఉంటే అప్పటిదప్పుడు ఆ డ్రాప్స్ వెళ్ళిపోతాయి, అదెళ్ళిపోతాయి. ఇక తొందరగా కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీర్యము అంగం లోపల అంగం ఏందంటే యోనిలో ఇవ్వగానే వీర్యం బయటికెళ్ళిపోతది. అయితే ఈ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అయితది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ సేపు చేయాలంటే మీ ఫోర్ ప్లే తగ్గించాలి. ఇప్పుడు ఇది అంత పుస్తకాల్లో ఉండయండి ఇవన్నీ. ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తారు. నార్మల్లీ పేషెంట్సే వచ్చి చెప్తారు మాకు. అయితే ఇలాంటి అడ్వైజెస్ కొరకు నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కావచ్చు. నా దగ్గర చాలా అంటే కపుల్స్ గూడా వస్తారు. ఇద్దరొస్తారు. ఇద్దరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకు ఏంటంటే చెప్తాను గూడా. అంటే ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళు ఫాలో అవుతారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్‌లో మంచిగుంటారు. అయితే ఎక్కువ సేపు అంటే నార్మల్లీ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 5-7 మినిట్స్ ఒకవేళ చేయగలిగితే ఓకే. 3 నిమిషాల కంటే తక్కువ చేస్తే అది మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టు, దాన్ని శీఘ్రస్ఖలనం ఉన్నట్టు, మీ టైమింగ్ తక్కువున్నట్టు, మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టు, దాని కొరకు మీకు మెడిసిన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏందంటే వివిధ రకాల ప్లేసెస్ ఉంటాయి. ఎండాకాలంలో ఏందంటే యూజువల్లీ టైమింగు అంటే తొందరగా అయిపోతుందనమాట. ఇదే చలికాలంలో ఏందంటే కొంచెం ఎక్కువ సేపు కూడా చేస్తారు. ఈ సీజనల్ గూడా ఉంటుంది. ఇది గూడా ఉందండి. ఇది గూడా చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గమనించండి మరి ఎవరైతే ఏసీలో ఉంటారో, ఏసీ ఆన్ చేసి పడుకుంటారో, చలికాలంలో ఏందంటే ఎక్కువ సేపు చేయొచ్చు మీరు. అలాగే ఏందంటే ఈ సీజనల్ గూడా ఉంటుంది. సైకలాజికల్లీ ఎప్పుడైనా మీరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు ఎక్కువ సేపు చేయాలని మీకు ఇంకా ఆసక్తి ఉంటే మీకు తప్పేం లేదు. మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మా దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు గూడా మీరు అరగంట సేపు గూడా చేయొచ్చు. ఏందంటే అది ఎలా జేయాలి ఎక్సర్‌సైజ్‌తో పాటు మీ తిండి, నిద్ర దాంతో పాటు గూడా మీరు ఇంకా ఈ మా మెడిసిన్స్‌తో మెయింటైన్ జేయొచ్చు. మీరు మా మెడిసిన్స్ కొరకు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ జేయొచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు, రావచ్చు, కలవచ్చు. మీరు డెఫినైట్‌లీ మీకు మీ ట్రీట్‌మెంట్ మీరు మీకు కావాలనుకున్నది మీకు డెఫినైట్‌లీ ఇక్కడ నుంచి దొరుకుతుంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.